నడుస్తుంటే ఎక్కువసేపు నడలేకపోతున్నాను. అలాగని డాక్టర్ బెల్ట్ ఇచ్చారు. ఆ బెల్ట్ పెట్టుకుంటే చెస్ట్ దగ్గర పెయిన్ అనేది వస్తుంది. బెల్ట్ తీస్తే బెండ్ అయిపోతున్నాను. ఇప్పుడు మీరు చూసిన పాప పేరు దీక్షిత. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో మా వీధి పక్కనే ఉంటుంది. పాపకు పుట్టిన నుంచి డోర్సల్ స్కోలియోసిస్ అనే డిసార్డర్ కారణంగా స్ట్రైట్ గా ఉండాల్సిన బ్యాక్ బోన్ పెరుగుతున్న కొద్దీ బెండ్ అవ్వడం మొదలైంది. హాస్పిటల్లో చూపిస్తే ఆపరేషన్ చేయాలి, దానికి 6 to 8 lakhs వరకు ఖర్చు అవుతుందన్నారు. అండ్ పాపకి తల్లి తప్ప ఇంకెవరూ లేరు. పాప తల్లి ఒక చిన్న ఆశా వర్కర్. నెలకి 9 నుంచి 10,000 వరకు సంపాదిస్తుంది. అది వాళ్ళ రెంట్ కి తినేదానికి కూడా సరిపోని పరిస్థితి. పునర్విక విషయంలో 16 కోట్లు అవుతుంది అన్నప్పటికీ ఒక అన్నగా, ఒక అక్కగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఇదే గుండె ధైర్యంతో నించున్నాం. పాపను కాపాడుకున్నాం. ఇప్పుడు మరొక ఆడబిడ్డ కష్టం వచ్చిందో. ఒక ఆడపిల్ల ఏడిస్తే ఒక కుటుంబానికే మంచిది కాదంటారు. మరి మన దేశానికి ఎలా మంచిది అవుతుందో. ఇంకో 3 నెలల్లో ఆపరేషన్ చేయకపోతే పాప జీవితాంతం మంచానికి అంకితం అయిపోతుంది అన్నారు. పెద్ద టైం కూడా లేదు. ఏదో అద్భుతం జరిగితే గానీ పాపను కాపాడడం కష్టమన్నారంట. ఆ అద్భుతం నువ్వు నేనే ఎందుకు కాకూడదు? డబ్బులే కొట్టమని నేను అడగట్లేదు. నీ కారణంగా ఇంకో 10 మందికి తెలిసేలా చేయమని నేను అడుగుతున్నా. హయ్యర్ అథారిటీ వరకు రీచ్ అయితే చాలుమో, పాపను కాపాడుకున్నట్టే. ఏదైనా నాకు కొద్దిగా హెల్ప్ చేస్తారనేసి కోరుతున్నాను. నాకు ఏ దిక్కు లేదు, ఎవరు ఆదరణ లేదు, ఎవరు సహాయము నాకు లేదు. మీరైనా కాస్త సహాయం చేస్తే నా కూతురిని బతికించుకున్న దాన్ని అవుతాను. నా కూతురి దక్కించుకుంటాను మీ దయ వల్ల.